ఫ్లవర్స్ అంటే ఎంచకుండా కొంచెం జాగ్రత్తగా. సభకు నమస్కారం. గౌరవనీయులు శాసన మండలి చైర్మన్ అయినటువంటి చక్రపాణి గారు, గౌరవనీయులు శాసనసభ స్పీకర్ కోయెల శివప్రసాద్ గారు, చీఫ్ సెక్రటరీ టక్కర్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు, అదే మరి ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి అశోక్ బాబు గారు, సెక్రటరియట్ అసోసియేషన్ ఉద్యోగస్తుల అధ్యక్షుడు మురళీకృష్ణ గారు, స్థానిక శాసనసభ్యులు, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజాప్రతినిధులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, స్థానిక సంస్థల్లో ఉండే ప్రజాప్రతినిధులు, ఇక్కడుండే రైతాంగం, అదే మరిగా ఈ కార్యక్రమం ఈరోజు జయప్రదమైందంటే దీనికి ప్రధాన కారకులైనటువంటి జిల్లా యంత్రాంగం, ఆ జిల్లా యంత్రాంగం యొక్క అడ్మినిస్ట్రేషన్ నడిపిస్తున్న జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అందరికి కూడా పేరు పేరున పత్రికా విలేకరులు అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మొట్టమొదటిసారిగా ఈరోజు మన భూమి పైన, ఎందుకంటే ఎక్కడైతే రాష్ట్రం ఉందో ఆ రాష్ట్రం నుంచే పరిపాలన ప్రారంభిస్తే ప్రజలకు కూడా ఒక నమ్మకం వస్తుంది. అందుకని మన హైదరాబాద్లో ఉండడానికి 10 సంవత్సరాలు, రాజధాని కట్టుకోవడానికి 10 సంవత్సరాలు వరకు హైదరాబాద్ని కామన్ క్యాపిటల్గా ఉంచినా ఈరోజు మనం ఒకటే ఆలోచించాం, ఇక్కడి నుంచే పరిపాలన జరగాలి, ఇక్కడి నుంచే దానికి దోహదం చేయాలనే ఉద్దేశంతోనే మనం ఈరోజు తాత్కాలిక రాజధాని కోసం, తాత్కాలిక రాజధాని అంటే బిల్డింగులు మాత్రం పర్మనెంట్, మనం ఇక్కడ ఇమ్మీడియట్గా వస్తున్నాం కాబట్టి ఇక్కడ కట్టుకుంటున్నాం, మళ్ళీ శాశ్వత రాజధాని పర్మనెంట్గా మనం ఏం కట్టుకోవడం కోసం ముందుకు పోతాం. అయితే నేను ఈరోజు 4:01 మనం దీనికి ప్రారంభం చేసుకున్నాం. ప్రారంభం చేసినప్పుడు మొదటి సంతకం దేని మీద పెట్టామని మీరు చూస్తే, ఇప్పటికే రైతులు, నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నేను 4-5 ఇష్యూస్ చెప్పాను. ఒకటి, రైతు రుణ విముక్తి చేస్తామని. రెండోది, డాక్రా మహిళలకి 10,000 రూపాయల చొప్పున పెట్టుబడి నిధి ఇస్తామని. మూడోది, బెల్ట్ షాపులని రద్దు చేస్తామని. 4, ఉద్యోగస్తులకి 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు వయసు పెంచుతామని, ఏజ్ పెంచుతామన్నారు చెప్పాం. దాని ప్రకారం ఈరోజు మళ్ళా మీరు చూస్తే ఆ 2 ఉద్యోగస్తుల వయసు పెంచడం, 2 బెల్ట్ షాపుల రద్దు అవన్నీ పూర్తి చేశాం. ఈరోజు 2వ ఇన్స్టాల్మెంట్ మీరు చూసినప్పుడు ఇప్పటి వరకు మొత్తం 7,320 కోట్ల రూపాయలు పోయిన సంవత్సరం మనం పే చేశాం. ఫస్ట్ ఫేజ్లో పే చేశాం. ఏదైతే పండ్ల తోటలు ఉన్నాయో దానికి 375 కోట్ల రూపాయలు, అదే మరి మొదటి విడతలో ఇంకా బ్యాలెన్స్ ఉంటే దానికోసం 195 కోట్లు ఈ నెలలో రిలీజ్ చేయాలని చెప్పి నిర్ణయం చేశాం. 375 కోట్లు 195 కోట్ల రూపాయలు ఈ నెలలో రిలీజ్ చేయాలని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. అదే మరి ఇంకొక పక్కన నెక్స్ట్ రాబోయే మేలో 3,200 కోట్ల రూపాయలు 2వ విడత రైతు రుణ విముక్తి కోసం డబ్బులు రిలీజ్ చేయాలని, దాన్ని ప్రిపేర్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అదే మరి ఇంకొక పక్కన 2,400 కోట్ల రూపాయలు ఎవరైతే డాక్రా ఉమెన్ ఉన్నారో వారికి కూడా రిలీజ్ చేయాలని చెప్పి దానికి యాక్షన్ తీసుకోమని
అది జూన్లో చేయాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చాను. ఇవన్నీ కూడా మీరు చూస్తే నేను ఈరోజు ఇచ్చిన ఆర్డర్ మీరు చూసినప్పుడు ఈ 3-4 విషయాల్లో మీరు చూసి మన దగ్గర డబ్బులు ఉన్నాయని కాదు, చెప్పిన మాట నిలబెట్టుకోవడం కోసం ఎన్ని ఇబ్బందులున్నా పర్వాలేదు, దీన్ని అధిగమించాలి, అన్ని విధాల ముందుకు పోవాలి. ఈరోజు బైఫర్కేషన్ తర్వాత మీరు ఒకసారి చూస్తే విభజన తర్వాత చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే ఆ రోజు 58%, 58 కంటే ఎక్కువ జనాభా ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఆదాయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు మనకు 47%. 42% కంటే తక్కువ జనాభా ఉండే తెలంగాణ ఆదాయం 53%. అక్కడి నుంచి ప్రారంభించాం మనం. మనకు రాజధాని లేదు, ఇండస్ట్రీస్ లేవు, కాలేజీలు లేవు, ఆదాయం కూడా లేదు. ఆ విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో మీరు ఒకసారి చూస్తే మనల్ని అన్ని విధాలా బాధ పెట్టారు, తెలుగు జాతిని అవమానించారు. ఆనాటి కేంద్ర ప్రభుత్వం కనీసం మనల్ని పిలిచి కూడా మాట్లాడకుండా ఇష్టానుసారంగా ఏకపక్షంగా హేతుబద్ధత లేకుండా విభజన చేశారు. కట్టుబట్టలతో వచ్చాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే నేను ఆ రోజు ఎన్ని ఇబ్బందులున్నాయో నేను ఒకే మాట చెప్పాను. ప్రతి ఒక్క కష్టాన్ని, ప్రతి ఒక్క సంక్షోభాన్ని ఒక అవకాశంగా తీసుకుందాం, ఒక ఛాలెంజ్గా తీసుకుందాం. తప్పకుండా మళ్లీ నిలదొక్కుకోవడమే కాకుండా భారతదేశంలో ఒక ఆదర్శ రాష్ట్రంగా, అగ్ర రాష్ట్రంగా తయారు చేసే వరకు నిద్రపోకుండా పనిచేయాలని చెప్పి పిలిపించాను. సహకరించమని ప్రజలకు పిలిపించాను. ఇప్పటికి కూడా విభజన చట్టంలో మీరు చూస్తే చాలా ఉన్నాయి. అవి కూడా మనకి ఇంకా పరిష్కారం కాలేదు. ఇంకా మనం అది పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను పదే అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని కోరాను. మీరు ఒకసారి చూస్తే నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది విభజన చట్టంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ అమలు చేయడమే కాకుండా దక్షిణ భారతదేశంలో మేమందరికంటే వెనకానున్నాం, అన్ని విషయాల్లో చాలా వెనకానున్నాం, అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకొచ్చే వరకు చేయూతనివ్వండి, ఆ తర్వాత ఈ దేశ అభివృద్ధిలో మేము ముందుంటామని పదే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతున్నాను. ఇటీవల కాలంలో మీరు చూస్తే 2 సంవత్సరాలు మనం కష్టపడ్డాం. 2 సంవత్సరాలు కష్టపడితే మన ఆదాయం 47 నుంచి మొదటి సంవత్సరం 48కి వచ్చింది. ఈ సంవత్సరం 49.35%కు వచ్చింది. ఇప్పటికి కూడా మీరు చూస్తే ఈ సంవత్సర ఆదాయం 11%. ఇప్పుడే టక్కర్ గారు చెప్పినట్టు మనం గ్రోత్ వచ్చినప్పటికి కూడా మన ఆదాయం 49.35%, తెలంగాణ ఆదాయం 50.65%. అంటే ఈరోజు తెలంగాణ ఆదాయం తక్కువ జనాభా ఉన్నా ఎక్కువ ఆదాయం వస్తూ ఉంది, మనకు ఎక్కువ జనాభా ఉన్నా తక్కువ ఆదాయం వస్తూ ఉంది. అలాంటి సందర్భంలో మనం ముందుకు పోయినప్పుడు కూడా నేను ఎక్కడ భయపడకుండా, ఎక్కడ కూడా ఎనుదిరిగి చూడకుండా నేను ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటూ ముందుకు పోతున్నాం. ఈరోజు నేను గర్వపడుతున్నా. మొదటి రోజున ఈ రాష్ట్ర రాజధాని నుంచి మొదటి సంతకం దేనికి పెట్టారంటే రైతు రుణ విముక్తి కోసం 2వ విడత పెట్టడం, రెండోది మహిళలు ఎవరైతే ఉన్నారో డాక్రా మహిళలు ఉన్నారో వారి అభివృద్ధి కోసం 2,400 కోట్ల రూపాయలు ఇచ్చేయడం. ఈ రెండే కాదు, వీకర్ సెక్షన్స్ ఉన్నారు, బడుగు బలహీన వర్గాలు ఉన్నారు, వారికి కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. అన్ని విధాల అభివృద్ధి చేస్తాం. ఈరోజు ఇంత మునిపే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఇబ్బందులున్నాయి, కష్టాలున్నాయి. అయితే నమ్మకం నా మీద మీరు పెట్టుకున్నారు. ఆ రోజు ఎన్నికలప్పుడు మీరు చూస్తే నా మీద నమ్మకం పెట్టుకుని ఆ రోజు నన్ను గెలిపించారు. ఆ నమ్మకంతోనే మీరు చాలా వరకు నాతో సహకరించారు. నేను కూడా మామూలుగా ఆలోచించడం లేదు, మామూలు పరిపాలనలో ఆలోచిస్తే ఇవన్నీ అసాధ్యం, ఇవి జరగవు. కానీ నేను ఆలోచించేది వినూత్నంగా ఆలోచిస్తున్నా, వేరే వరవడిలో ఆలోచిస్తున్నా.
అందులో మీరు ఒకసారి చూసినప్పుడు ఇక్కడ మన రాజధాని ఒక ఉదాహరణ. ఈ రాజధాని పనులు మీరు చూసినప్పుడు 8/12/2014లో కొత్త రాజధాని అనౌన్స్ చేశాం. అది ఎక్కడ వస్తుందంటే ఈ ఏరియాలో వస్తుందని చెప్పి అనౌన్స్ చేశాం. 1/4/2015 అమరావతి పేరు అనౌన్స్ చేశాం. అమరావతి పేరు అనౌన్స్ చేసిన తర్వాత ఇటీవల నాకు కూడా ఇంత చరిత్ర మీకు కూడా మర్చిపోయి ఉంటారు, ఇక్కడ కూడా మర్చిపోయారు చరిత్ర, అమరావతి చరిత్ర మర్చిపోయారు. కానీ నేను ఇటీవల లండన్కి వెళ్తే మనందరికి కూడా అర్థం కాని విధంగా దేశమే మర్చిపోయింది, అందరూ మర్చిపోయాం, పూర్వీకులు కూడా మర్చిపోయారు. అక్కడ పోయి చూస్తే లండన్ మ్యూజియంలో అమరావతికి ప్రత్యేకమైన గ్యాలరీ ఉంది. ఆ గ్యాలరీలో మీరు చూస్తే ఒక పక్కన అమరావతి గ్యాలరీ, ఇంకొకటి గ్రీస్ నుంచి ఒక టౌన్, ఈ రెండు గ్యాలరీస్ ప్రత్యేకంగా ఉన్నాయి. అంటే వాళ్ళు చెప్పింది నాకు, ఇది ఒక చరిత్ర కలిగిన నగరం, ఏన్షియంట్ సివిలైజేషన్లో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది, దీన్ని అన్ని విధాలా కాపాడవలసిన బాధ్యత మా పైన ఉందని దానికి స్పెషల్ ప్రొటెక్షన్ అదే మరి అన్ని విధాలా కాపాడారు. ఆ రోజు అమరావతి చూస్తే ఒక మ్యాప్ వేసి అమరావతి సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కి అదే మరి శ్రీలంకకు ఇది ఒక లాజిస్టిక్స్ హబ్ అని చెప్పి అప్పుడే వేసే పరిస్థితి వచ్చారు. విదేశాలకు ఎగుమతులు దిగుమతులు ఈ అమరావతి నుంచే జరిగాయనేది చరిత్ర చెబుతున్న నగ్న సత్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి చరిత్ర ఉండే నగరం మన అమరావతి. ఆ నుంచి మీరు చూసినప్పుడు ఏదైతే ఆ రోజు పాలకులు కూడా చాలా ఒక చరిత్ర సృష్టించారు. ఇక్కడ రాజధానిగా పెట్టుకుని దేశంలో మన దేశంలో భాగాలే కాకుండా కొన్ని విదేశాల నుంచి కూడా కొన్ని ప్రాంతాలు ఈ రాజధాని నుంచే పరిపాలించే పరిస్థితికి వచ్చారు శాతవాహనుల వీళ్ళందరూ కూడా కలిసి. అలాంటి మొన్న నేను ఇక్కడ ఈ గ్రామంలో చూస్తే ఏదైతే రాణి రుద్రమదేవి ఆ రోజు బర్త్డే, అదే రోజున ఆవిడ పట్టాభిషేకం చేసింది. చేసినప్పుడు ఇక్కడ ఒక స్టోన్ వేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఏ విధంగా ఆ రోజు కాకతీయ డైనాసిటీ కూడా సంబంధం ఉందో అది కూడా ఒక చరిత్ర. ఇలాంటి చరిత్ర కలిగిన పేరు నేను అమరావతిని పెట్టినప్పుడు నాకు ఎంత ఆనందం అంటే పెద్ద ఎత్తున అభినందనలు వచ్చాయి. అంతవరకు ఎవ్వరూ ఊహించలేదు. పేరు అమరావతి అనగానే ప్రపంచం మొత్తం ఒకేసారి మారుమోగే పరిస్థితి వచ్చిందంటే దీనికి ఉండే ప్రాముఖ్యత ఎంత ఉందో. ఒక బ్రహ్మాండమైన నేమ్ దొరికింది. దీనికి చాలామంది నాకు సజెషన్స్ ఇచ్చారు. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది అయిన తర్వాత మీరు ఒకసారి చూసినప్పుడు భూమి కావాలి, మన దగ్గర డబ్బులు లేవు. ఆ రోజు నేను ఒక వినూత్నమైన ఆలోచన చేశాను. చాలామంది అన్నారు మీరేదో ఆలోచిస్తున్నారు ఇవన్నీ అవుతాయా అని. మామూలుగా అయితే భూమి ల్యాండ్ ఎక్విజిషన్ చేసుంటే ఇక్కడ రాజధాని కట్టేవాళ్ళం కాదు. చాలామంది ఆ రాజధాని ఇక్కడ రాకుండా అడ్డుపడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ఇంకా అడ్డుపడుతూనే ఉన్నారు కొంతమంది. పాపం వాళ్ళ బాధంతా కూడా ఇక్కడ రాజధాని వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది, బాగుపడడం వాళ్ళకి ఇష్టం లేదు, ఇక్కడ రాజధాని రావడానికి కూడా ఇష్టం లేదు, ఇక్కడుండే ప్రజలు బాగుపడడానికి కూడా ఇష్టం లేదు. కానీ అడ్డం పడినా నేను ఆ రోజు ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోయాను. రాష్ట్రం అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం, అభివృద్ధికి వికేంద్రీకరణ తీసుకొస్తాం, అన్ని జిల్లాలు అభివృద్ధి చేస్తాం, మండలం ఒక యూనిట్గా పెట్టుకుని ఏ విధంగా అభివృద్ధి సూచికలను అమలు చేయాలని చేస్తాం. కానీ రాజధానిని ఎవ్వరూ అడ్డుకోలేరని చెప్పి ఆ రోజు నేను చెప్పాను. దానికి మనస్ఫూర్తిగా మరొక్కసారి ఇక్కడుండే రైతులను అభినందిస్తున్నాం, మరొక్కసారి మీకు పాదాభివందనం చేస్తున్నాం. మీరు చాలా బ్రహ్మాండమైనటువంటి స్ఫూర్తినిచ్చారు. ఇది దేశానికే కాదు ప్రజాస్వామ్య దేశాలకి ఇది ఒక ఆదర్శంగా చేసిన ఘనత ఇక్కడుండే రైతాంగానికి దక్కింది. అందుకే వారిని అభినందిస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరిగా అది భూమి వచ్చింది, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాజధాని విషయం మీరు చూసినప్పుడు ముందుగా మీరు ఒకసారి ఆలోచిస్తే రాజధాని కావాలని మనం కోరుకోవాలి, 2 రాష్ట్రం విడిపోవాలని మనం కోరుకోవాలి,
రాష్ట్రం కలిసి ఉండాలని కోరుకున్నాం. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలుగా చేయాలంటే ఇద్దరికి ఆమోదయోగ్యంగా చేయండి. నా పోరాటం అంతా కూడా మీరు చూసుంటారు. నేను ఒకటే చెప్పాను, మీరు విభజన చేయాలంటే ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయండి, కాదు సమైక్యంగా పెట్టాలంటే తెలంగాణను ఒప్పించండి. కానీ ఏ ఒక్కరికి అన్యాయం చేయకుండా ఇద్దరికి న్యాయం చేయమని పదే పదే చెప్పినా కానీ మన మాట ఆ రోజు లేదు, విభజన చేశారు. అయితే ఆ రోజు రైతులు కానీ ముందుకు రాకపోయింటే, ముందు అది అయిన తర్వాత ఒక రాష్ట్రం వచ్చినప్పుడు రాజధాని కావాలి. అక్కడి నుంచి రాజధానికి వచ్చాం. రాజధాని ఈ ప్రాంతంలో అనౌన్స్ చేశాం. అది అయిన తర్వాత రాజధాని కావాలంటే భూమి కావాలి. ఆకాశంలో రాజధాని కట్టలేం. అలాంటి భూమి 33,500 ఎకరాలు ఉదారంగా నా మీద నమ్మకం పెట్టుకొని భూమి మీరు ఇచ్చారు. అది నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. అందుకని నేను కూడా మీరు ఒక్కసారి ఆలోచిస్తే, ఆ రోజు చెప్పా, ఈరోజు చెప్పా, రాజధానికి భూమి ఇచ్చిన రైతాంగం, ఈ రాజధాని ప్రాంతంలో ఉండే పేద ప్రజలు అన్ని విధాలా బాగుపడాలి, బాగుపడతారు. ఒక రాజధాని వస్తే రాష్ట్రం, దేశం, విదేశాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవుతారు. అలాంటప్పుడు ఇక్కడుండే మీకు అన్ని విధాల అడ్వాంటేజ్ వస్తుంది. రెండోది, ఆ రోజు కూడా నేను చెప్పింది, ఇది మామూలు రాజధాని కాదు, ప్రపంచంలో టాప్ 10 రాజధానులు ఏవైతే ఉన్నాయో అందులో ఇది ఒకటిగా ఉంటుందని ఆ రోజు చెప్పా. దానికోసం నేను పనిచేస్తున్నా. అది తప్పకుండా జరిగే పరిస్థితి వస్తుంది. అదే సందర్భంలో మీరు చూసినప్పుడు 6/6/2015లో భూమి పూజ చేశాం. 22/10/2015లో ప్రధానమంత్రి గారిని ఇన్వైట్ చేసి 2 మంత్రులు కూడా, ఒక సింగపూర్ మంత్రి, ఇంకో పక్కన చూసి జపాన్ మంత్రి, ఇద్దరు వచ్చి అందరి సమక్షంలో మనం ఫౌండేషన్ వేశాం. అంటే అంతవరకు మీరు జరిగింది ఒక్కసారి చూసినప్పుడు, చరిత్ర చూసినప్పుడు రాజధాని ఒక ఊహ కూడా లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చిన తర్వాత రాజధాని, ఆ తర్వాత మీరు చూసినప్పుడు మీరు భూమి ఇవ్వకపోతే ఇది కలగా మిగిలిపోయేది, ఆచరణ సాధ్యం కాదు. మీరు భూమి ఎప్పుడైతే ఇచ్చారో, నాకుండే వ్యక్తిత్వంతో, ఒకప్పుడు నాకు సింగపూర్ గవర్నమెంట్ బాగా పరిచయం, ఆ ప్రభుత్వంతో ఉండే సన్నిహిత సంబంధాలతో నేను ఒకటే కోరాను. నేను ఎలక్షన్లప్పుడు కూడా చెప్పాను, సింగపూర్ లాంటి సిటీ ఆంధ్రప్రదేశ్లో కడతామని నేను ఎలక్షన్ ముందు చెప్పడం, దాని మీద నేను నేరుగా సింగపూర్కి వెళ్ళాను. నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే వెళ్ళింది వేరే దేశాలకు వెళ్ళలేదు. పోయినసారి అమెరికాకి వెళ్ళాను. అమెరికాకి వెళ్ళి 14 రోజులు అమెరికాలో ఉండి ఐటీని మొత్తం ప్రమోట్ చేయడం కోసం వెళ్ళాను. అదే ఈరోజు సైబరాబాద్ నగరం, హైదరాబాద్ ప్రపంచ పట్టణంలో పెట్టామంటే, ఆ రోజు నేను అమెరికాకి వెళ్ళి బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాం. ఈసారి నేను వెళ్ళింది సింగపూర్కి వెళ్ళాను. సింగపూర్కి వెళ్ళినప్పుడు నేను ఒకటే రిక్వెస్ట్ చేశాను, మీకు నా మీద అభిమానం ఉంది, నేను అపోజిషన్ పిలిచారు, కానీ ఈరోజు నాకు మేము కష్టాల్లో ఉన్నాం, నాకు మీరు సహకరించాలి, మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేసేమని అడిగితే ప్రపంచంలో ఎక్కడా జరగదు, స్థానబలం కూడా అనిపిస్తుంది. వాళ్ళు నేరుగా 1 వీక్లో, ఒక వారం లోపల క్యాబినెట్లో పెట్టి, సాక్షాత్ సింగపూర్ క్యాబినెట్ యాక్సెప్ట్ చేసి 30 రోజుల్లో MOU చేసి పని ప్రారంభించారు. 6 నెలల్లో మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ అని సింగపూర్ గవర్నమెంట్ మనకి ఇచ్చిందంటే అది మన మీద ఉండే నమ్మకంతో వారు చేసినటువంటి కార్యక్రమం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే సింగపూర్ వచ్చిందో, ఎప్పుడైతే మీరు భూమి ఇచ్చారో, అంతవరకు కలగా ఉండేది అమరావతికి ఒక రూపకల్పన వచ్చింది. అక్కడి నుంచి ప్రపంచం మొత్తం గుర్తించారు, మాట్లాడడం మొదలుపెట్టారు. మీ భూమికి విలువ పెరిగిందంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అడుగడుగున కొంతమంది నాకు అడ్డం పడినా, అడుగడుగున నేను దాన్ని ఏ విధంగా సమర్థవంతంగా తిప్పుకొట్టాలని తిప్పుకొడుతూనే
ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయంటే ఈ రాజధాని వస్తే ఇక్కడ రైతాంగం బాగుపడతారు, రాష్ట్రం బాగుపడుతుంది. అడ్డుపడాలని వాళ్ళ ప్రయత్నం కాదు. ఇది జరిగి తీరాలి. తెలుగు జాతికి న్యాయం జరగాలి. మళ్లీ నెంబర్ 1 స్టేట్గా తయారు చేయాలనే దృఢ సంకల్పంతో నేను ముందుకు పోయాను తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఆ రోజు కూడా మీరు ఒకసారి చూస్తే ఈ భూమి చాలా పవర్ఫుల్ భూమి, మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఎప్పుడో పవర్ఫుల్ భూమి, ఇది చరిత్ర కలిగిన భూమి. అయితే చరిత్ర కలిగిన భూమిని నేను ఇంకా పవర్ఫుల్ చేయడం కోసం, ఇంకా పవిత్రం చేయడం కోసం మామూలుగా ఫౌండేషన్ వేలా మనం ఒక సంకల్పం చేసిన తర్వాత మీరు చూస్తే 16,000 గ్రామాలు కానీ వార్డుల్లో కానీ అక్కడుండే పవిత్రమైన మట్టిని, అక్కడుండే పవిత్రమైన జలాల్ని, అక్కడుండే ప్రార్థనాలయాలు, అది దేవాలయం కావచ్చు, చర్చ్ కావచ్చు, మసీదు కావచ్చు, లేకపోతే జైన్ టెంపుల్ కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ ప్రార్థనలు చేసి 1 వారం రోజులు ప్రార్థనలు చేసి అక్కడి నుంచి ప్రజల ఆశీస్సులతో ఇక్కడ తీసుకొచ్చాం. ఇది ఇక్కడే కాదు, దేశంలో ఉండే పవిత్రమైన దేవాలయాలు అక్కడి నుంచి కూడా తీసుకొచ్చాం. మన దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా మక్కాని తీసుకొచ్చాం. అదే మాదిరిగా ఇజ్రాయెల్ నుంచి జెరూసలంని తీసుకొచ్చాం, అక్కడి నుంచి కూడా తీసుకొచ్చాం. ఇవన్నీ కలిపి నేను మొత్తం హెలికాప్టర్ తిరిగి ఒక రోజంతా ఈ భూమిని మళ్ళీ ఒకసారి ఇంకా ఒక బ్రహ్మాండమైన భూమిగా తయారు చేయాలని, ఎవరికైనా చెడు కళ్ళుంటే వాళ్ళ దృష్టి కూడా మన మీద పడకుండా, దిష్టి కూడా పడకుండా ఉండాలనే ఉద్దేశంతో పవిత్రం చేశాం. అక్కడి నుంచి ఇంకా తిరుగు లేదు. ఎవరైనా అడ్డం పడాలన్నా ఇది వెనక్కి తిరిగి చూసే పరిస్థితి లేదు. దానికి మనం ముందుకు పోయాం. అలాంటి పవిత్రమైన భూమిలో ప్రధానమంత్రి ఫౌండేషన్ వేయడం 17/2/2016లో మనం ఆ రోజు ఆలోచించాం సెక్రటరియట్కి ఫౌండేషన్ వేయాలని. ఆ రోజు ఫౌండేషన్ వేసాం. ఫౌండేషన్ వేస్తే మామూలుగా జూన్ 15కు పూర్తి కావాలి. ఇంకా మనకు 1 నెల 20 రోజులు ఉంది టైం. కానీ మంచి రోజులు లేవు. మన వాళ్ళు నారాయణ గారు అడిగితే నారాయణ గారు చెప్పాను, మీరు ముందుకెళ్ళిపోండి, ఈరోజు బాగుందంటే 4 గంటల 1 నిమిషానికి నేను ఢిల్లీ నుంచి వస్తాను, మీరు చేయమని చెప్పాను. బ్రహ్మాండంగా పూర్తి చేశారు. అంటే ఇది ఒక చరిత్ర. ఇంత మునిపే అశోక్ బాబు గారు చెప్పినట్టు ఇది నమ్మశక్యమా అన్నారు. కరెక్ట్. అది మామూలు పరిస్థితి అయితే నమ్మడానికి వీలుగా ఉండదు. కానీ రాబోయే రోజుల్లో ఏ పని జరిగినా ఇదే స్పీడ్లో జరుగుతుంది, ఇదే స్ఫూర్తిలో జరుగుతుంది. 100% మనం అనుకున్న పని ఆటోమేటిక్గా అయ్యే పరిస్థితి వస్తుంది. మీరు ఒకసారి చూసినప్పుడు ఇది ఇంతవరకు ఒక ఫేజ్. నేను మిమ్మల్ని అందరినీ ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రజానీకాన్ని 5 కోట్ల జనాభాని, రాష్ట్ర ప్రజానీకం నా కుటుంబం, నా సొంత కుటుంబాన్ని ఏ విధంగా అయితే నేను చూసుకుంటాను, అదే స్ఫూర్తితో ఈ రాష్ట్ర ప్రజలకి ఒక మెరుగైన భవిష్యత్తు ఉండాలని, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలని, పేదరికం లేకుండా ఉండాలని, వాళ్ళు అన్ని విధాల సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటున్నా. నేను అందుకనే మీరు ఒక్కసారి చూస్తే 2022కి ఇప్పుడు చాలా కష్టాలున్నాయి. 2 ఏళ్లలో మనం చాలా ఇబ్బందులు పడ్డాం. మొదటి రోజున విజయవాడకు వచ్చాను. ఇక్కడి నుంచే పరిపాలనించాలని దృఢ సంకల్పంతో వచ్చాను. వచ్చినప్పుడు నాకు ఆఫీసు లేదు, బస్సులో పడుకున్నా, బస్సులోనే కాలం గడిపా. అక్కడి నుంచి ఆఫీస్ పనులు చేశారు. అక్కడి నుంచి ఆఫీస్ పనులు అయిన తర్వాత ఆఫీసులోకి వెళ్ళాను. ఈరోజు ఎంప్లాయీస్ అందరూ కూడా, ఉద్యోగస్తులు అందరూ కూడా సంఘీభావాన్ని తెలియజేశారు. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, తాత్కాలికంగా మనకు కష్టాలు ఉంటాయి కానీ శాశ్వతంగా మాత్రం ఈ కష్టాలు పూర్తిగా తొలగిపోతాయి. మీరు పనిచేసే విధానం కూడా మార్పు వస్తుంది. మీరు ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత మీరు గర్వపడే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి
మీరు కూడా ఈ యొక్క అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి ఏమేం చేయాలనో అవన్నీ చేస్తామని చెప్పి కూడా ఉద్యోగస్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే 5 కోట్ల జనాభాకు కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇటీవల కాలంలో 4-5 నిర్ణయాలు నేను తీసుకున్నాను. ఒకటి, మనకు మేజర్గా తీసుకున్నట్టు మీరు చూస్తే డబ్బులు లేకపోయినా ఇంతవరకు భారతదేశ చరిత్రలో రైతాంగాన్ని పూర్తిగా ఆదుకోవాలని కొంతమందికి నాకు వ్యతిరేకంగా మాట్లాడినా, కొంతమంది నాకు సహకరించకుండా ఇబ్బంది పెట్టినా, కడకు ఆర్బీఐ కూడా కాదన్న చెప్పినా నేను ఒకే మాట చెప్పాను, రైతు జీవితాల్లో వెలుగు చూడాలి, కళ్లల్లో ఆనందం చూడాలి, అందుకని నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను. చాలా స్పష్టంగా చెప్పా. 24,000 కోట్ల రూపాయలు కష్టాల్లో ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి, నాకు అప్పులు కూడా దొరికే పరిస్థితి లేదు. అప్పులు తెచ్చుకోవడానికి వినూత్నంగా ఆలోచిస్తున్నా. మొదటి విడత మీరు చూస్తే అప్పులు లేకపోతే మీరు తీసుకున్న అప్పు 4 ఇన్స్టాల్మెంట్స్ చేసి దానిపైన నేను 10% వడ్డీ మీకు ఇస్తానని చెప్పా. అది గుర్తుపెట్టుకోవాలి. మీరు చేసిన అప్పు ప్రభుత్వం 10% వడ్డీ కూడా ఇచ్చి తిరిగి ఆ బకాయిలు పూర్తిగా మాఫీ చేస్తా ఉన్నామంటే దీనికంటే ఏ ప్రభుత్వానికైనా ఇంకా ఎక్కువ కమిట్మెంట్ ఉందని మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరి డాక్రా సంఘాలకు చెప్పా. రెండోది, ఇక్కడ రాజధాని భూమి వినూత్నంగా చేశారు. మూడోది మీరు చూస్తే రాష్ట్ర రైతాంగం బాగుపడాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలని పట్టిసీమ సంవత్సరం లోపల భారతదేశంలో 2 నదుల అనుసంధానం ఎక్కడన్నా జరిగిందంటే అది ఒక్క ఆంధ్రప్రదేశ్లో తప్ప ఎక్కడా జరగలేదు. ఆ అనుసంధానం చేయగలిగాం. ఇంతవరకు ఎన్నోసార్లు మాట్లాడారు, నదుల అనుసంధానం గురించి మాట్లాడారు, దాన్ని నిజం చేశాం. ఈరోజు పవిత్ర సంగమానికి ఇక్కడే ప్రకాశం బ్యారేజ్ దగ్గర శ్రీకారం చుట్టాం. నిన్న కూడా మీరు చూశారు, నేను పోలవరం ప్రాజెక్టు గురించి వెళ్ళాను. పోలవరం ప్రాజెక్టు గురించి నేను మాట్లాడాను. పోలవరం పూర్తి చేసుకోవాలి. కేంద్ర మంత్రి కూడా 2018కి పూర్తి చేయడానికి ఆవిడ కూడా సుముఖంగా ఉన్నారు. ఈరోజు పోలవరంలో ఎన్ని ఇబ్బందులు వచ్చాయి, అన్ని ఇబ్బందులు వచ్చాయి. అవన్నీ కూడా 1 by 1 అధిగమించాం. పనులు కూడా ముమ్మరం చేశాం. అన్ని కూడా నేను మొన్నే చూశాను. నాకు ఏమాత్రం అనుమానం లేదు, కేంద్రం కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం, జాతీయ ప్రాజెక్టు కాబట్టి మనం 2018కి పోలవరం పూర్తి చేసుకోగలిగితే ఇది ఇంకొక చరిత్ర అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడం కోసం ఇంత మునిపే టక్కర్ గారు చెప్పిన చాలా విషయాల్లో ముందుకు పోతున్నాం. విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తాం, తిరుపతిని అభివృద్ధి చేస్తాం, 16 సిటీలను అభివృద్ధి చేస్తాం, ప్రతి ఒక్క మండలాన్ని అభివృద్ధి చేస్తాం. అదే సమయంలో ఈ రాష్ట్రానికి 2 విషయాల్లో మనం పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి, ఈ యొక్క అమరావతి, 2 పోలవరం, 3 నదుల అనుసంధానం పూర్తిగా కావాల్సిన అవసరం ఉంది. ఇవి మనం చేసుకోగలిగితే కరువు అనే మాట రాదు, ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది, ఉపాధి అవకాశాలు మెండుగా వస్తాయి, రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది, అక్కడి నుంచి మళ్ళీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి అవకాశం వస్తుంది. దీనికి కూడా మనందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నేను ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఒక మాట వినూత్నంగా పనిచేయాలని చెప్పాను. అందుకే ఈ 2 పనులు అయిన తర్వాత మీరు చూస్తే రాబోయే జూలై, ఆగస్టుకు భారతదేశంలో ఎక్కడా జరగని విధంగా మీ ఇంటికి 15 Mbps కనెక్టివిటీ తీసుకొస్తున్నాం. అంటే మీ టీవీ రేపు రాబోయే రోజుల్లో టీవీ చూడడానికే కాకుండా ప్రతి ఒక్క టీవీలో ఏది కావాలంటే చదువుకోవాలంటే, ఏ క్లాస్ రూమ్లో ఉంటే ఏ లెసన్ కావాలంటే చదువుకోవచ్చు. రైతు ఏ పంట వేస్తే ఆ పంట గురించి వివరాలు కావాలంటే టీవీ చూసుకొని వ్యవసాయానికి పోవచ్చు. అదే మరి ఎవరైనా ఇంట్లో ఏ వంట చేసుకోవాలన్నా ఆ వంట కావాలంటే ఆడవాళ్ళు లేకపోతే మగవాళ్లే వంట చేసుకునేది కూడా ఒకసారి టీవీ చూసుకుంటే వంట చేసుకునే అవకాశాలు ఉంటాయి. అంటే మొత్తం నాలెడ్జ్ని, ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా మీ ఇంట్లో మీ టీవీ ద్వారా మీరు పొందే అవకాశాన్ని కల్పిస్తున్నాం. దీనికి ఎంత పెడుతున్నాం అంటే 149 రూపాయలు నెలకు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీరు. ఇది ప్రపంచంలో ఎక్కడా జరగల.
ఇది కూడా ఒక వినూత్నమైన ఆలోచన. ఆ ఆలోచన మామూలుగా అండర్ గ్రౌండ్లో ఈ కేబుల్ వేస్తే 5,000 కోట్లు అవుతుంది. మన దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే నేను ఆలోచించి ఎలక్ట్రికల్ పోల్స్ ఉన్నాయి. ఆ పోల్స్ మీద కానీ ఒక్క వైర్ ఫైబర్ తీసుకొస్తే కరెంటు వైర్తో సమానంగా మీ ఇంటికి వచ్చేస్తుంది, మీ టీవీకి వచ్చేస్తుంది. రేపు రాబోయే రోజుల్లో ఎవరైనా, నేను అది కూడా చెప్పాను మా వాళ్ళకి, కరెంటు వాడుతున్నారు, కరెంటు వాడితే ఆ మీటర్ నుంచి కూడా సెటాప్ బాక్స్ ఉంటే నేరుగా ఆన్లైన్లో రియల్ టైంలో మీటర్ రీడింగ్ కూడా అయిపోతుంది. ఎవరు కూడా మళ్ళా దొంగ కరెంటు కూడా వాడుకోవడానికి కూడా వీలు లేదు. మంచి వాళ్ళకు బాగుంటుంది. ఎవరైనా దొంగ కరెంటు వాడితే అది కూడా కట్ అయిపోతుంది. మీ ఇంట్లో డ్రింకింగ్ వాటర్ కూడా మీటర్ పెడితే అది కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆఫీసర్లు మీ ఇంటికి వచ్చే పని లేదు. మీరు డబ్బులు కట్టాలని మీకు SMS పంపిస్తే నేరుగా బ్యాంకులో కట్టేస్తే మీకు వేధింపులు ఉండవు. లేకపోతే ఆటోమేటిక్గానే కట్ అయ్యే పరిస్థితి కూడా వస్తుంది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగిస్తున్నామో ఈరోజు నా సక్సెస్ కారణం టెక్నాలజీ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా. కష్టాల్లో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను. నేను అందుకనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించాను. ఆ టెక్నాలజీ ఎప్పుడైతే ఉపయోగించామో తప్పుడు క్లెయిమ్స్ అన్నీ పోయినాయి. దళారులు పోయారు, మధ్యవర్తులు పోయారు, ఇంకొక పక్కన ఇష్టానుసారంగా దోపిడీదారులు పోయారు. ఎవరైతే అర్హులున్నారో అర్హుల్నే టార్గెట్ చేసే పరిస్థితికి వచ్చాం. 100% చేయగలిగాం. దానివల్ల బ్రహ్మాండంగా మనకు ఫలితాలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో మీరు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు హైదరాబాద్ రాజధానికి ఆ రోజుండే ఐటీకి ప్రాధాన్యత ఇచ్చా, నాలెడ్జ్కి ప్రాధాన్యత ఇచ్చా. ప్రపంచం మొత్తం తిరిగి అందరికీ చెప్పి తీసుకొచ్చాను. ఈరోజు నేను ఆలోచించింది, ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి తీర ప్రాంతం ఉంది. దేశంలో సెంటర్లో మనం ఉన్నాం. సెంటర్లో ఉన్నప్పుడు మన యొక్క తీర ప్రాంతం కూడా చూస్తే అన్ని రాష్ట్రాల కంటే లోతు ఎక్కువ, డ్రాఫ్ట్ ఎక్కువ ఉంది. ప్రపంచంలో ఎక్కడైనా రాష్ట్రాలు బాగా అభివృద్ధి అయ్యాయంటే, దేశాలు అభివృద్ధి అయ్యాయంటే తీర ప్రాంతంలో ఉండే దేశాలు మామూలు ప్రాంతాల కంటే 4-5 రెట్లు ఎక్కువ అభివృద్ధి అయినాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే ఈరోజు నేను విజన్ ఇచ్చాను. అదే మరి ఇంకొక పక్క చూస్తే రాయలసీమలో పండ్ల తోటలు బ్రహ్మాండంగా వస్తాయి. కొంతమంది నన్ను అంటున్నారు, ఇక్కడ బ్రహ్మాండమైన భూమి ఉంది, ఫెర్టైల్ ల్యాండ్ ఇది, ఇక్కడ రాజధాని కట్టాడు, దీనివల్ల ఆహార సమస్య వస్తుందని కొంతమంది విమర్శిస్తారు. ఎంత ప్రాబ్లం అంటే వీళ్ళతో ఏది చేసినా ఏదో ఒక విమర్శ చేయాలి. నేను దానికి సమాధానం చెప్పాను. ఇక్కడ వాడుకునే నీళ్లు రాయలసీమకు పంపిస్తే ఎకరాకు వాడుకునే నీళ్లు 2 ఎకరాలు వస్తుంది. ఇక్కడ వీళ్ళు పండించే పంట చూస్తే ఏదైనా వరి పండిస్తే 20,000-30,000 వస్తుంది. వాళ్ళు అక్కడికి పోతే మామిడి, అరటి అన్ని రకాలైన పండ్ల తోటలు పండిస్తున్నారు. దానిపైన మినిమం ₹1,00,000 ఎకరాకు సంపాదించే పరిస్థితి వస్తుంది. అది నేను చేసిన బ్రహ్మాండమైన కార్యక్రమం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను. దీంతో రాయలసీమ ఒక హార్టికల్చర్ హబ్గా తయారవుతుంది. ఎప్పుడైతే పండ్ల తోటలకు, ఉద్యానవనాలకు రాయలసీమ హబ్గా తయారైతే అక్కడుండే పేదరికం పోతుంది. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, రాయలసీమ కాంగ్రెస్ నాయకులు కానీ అంత మునుపున్నాళ్ళు కానీ రాళ్లసీమగా చేశారు. రాబోయే రోజుల్లో రాయలసీమ రత్నాలసీమగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇది సాధ్యం. అన్నింటికంటే ముఖ్యం నమ్మకం. నా మీద నమ్మకం పెట్టుకొని ఆ రోజు ఓట్లు వేశారు. నా మీద నమ్మకం పెట్టుకొని మీరు ఈరోజు భూమి ఇచ్చారు. నా మీద నమ్మకం పెట్టుకొని నన్ను ఆశీర్వదిస్తున్నారు. నేను కూడా అందుకే వినూత్నంగా ఆలోచించి ఎప్పటికప్పుడు నా ఆలోచన ఒకటే, 5 కోట్ల జనాభాకి న్యాయం జరగాలి. మన పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి. ఆంధ్రప్రదేశ్ అంటే ప్రపంచంలో ఎక్కడ పోయినా శభాష్ అనే పేరు రావాలి. ఇప్పటికే వస్తుంది. ఒకప్పుడు మన వాళ్ళు పారిశ్రామికవేత్తలు ఎక్కడ పోయినా బ్రహ్మాండమైన పేరుండేది. ఆ మధ్యకాలంలో మళ్ళా చెడ్డ పేరు తెచ్చారు. మళ్ళీ ఈరోజు ఆ గుర్తింపు వస్తూ ఉంది. అందుకే నేను ఆలోచిస్తున్నా. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. ఈరోజు ఇక్కడుండే రైతులందరినీ ఒకటే కోరుతున్నా. ఆ రోజు ఈ ప్రాంతంలో మెట్ట రైతులున్నారు. మీరందరూ ఒక విషయం నన్ను అడిగారు,
ఇప్పుడు ఇచ్చారు, కానీ ఇంకొక 50 స్క్వేర్ యార్డ్స్ మాకు ఇమ్మని ఆ రోజు అడిగారు. నేను ఆ మాట జ్ఞాపకం ఉంది. అందుకనే ఆ 50 స్క్వేర్ యార్డ్స్ మీకు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం. ఈ రోజే అనౌన్స్ చేస్తున్నా, అది కూడా ఇస్తాం. నేనైతే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.